సో మనం ఈరోజు థైరాయిడ్ సమస్య అండ్ ఇన్ఫర్టిలిటీ, దాని అసోసియేషన్ విత్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టైల్ ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్ బ్రాంచ్. థైరాయిడ్ సమస్య ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా? ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇలా చాలా క్వశ్చన్స్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ థైరాయిడ్ సమస్య రెండు రకాలు ఉంటుంది. ఒకటి హైపోథైరాయిడిజం, ఒకటి హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే హార్మోన్, బాడీలో థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువైపోవడం. హైపర్ థైరాయిడిజం అంటే బాడీలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైపోవడం అనమాట. ఈ రెండిటి వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య రావచ్చు. బట్ మెజారిటీ టైమ్స్, ఎక్కువ శాతం మందికి హైపోథైరాయిడిజం అనేది ఉంటుంది. అంటే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలా తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? ఇది థైరాయిడ్ హార్మోన్ అనేది మెటబాలిక్ హార్మోన్. దీనివల్ల మన రెగ్యులర్ మెటబాలిజం అనేది యాక్టివ్గా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే తగ్గిందో ఈ మెటబాలిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇన్ఫర్టిలిటీ పరంగా చూస్తే ఎగ్ రిలీజ్ అవ్వడంలో ఇష్యూస్ ఉంటాయి, ఎగ్ మెచ్యూర్ అవ్వడంలో ఇష్యూస్ ఉంటాయి, అండ్ అది కాకుండా ఎగ్ ఫర్టిలైజేషన్ ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట, ఎప్పుడైతే ఈ థైరాయిడ్ నార్మల్ స్టేట్లో లేదో. సో ఈ థైరాయిడ్ నార్మల్ స్టేట్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎంత లెవెల్ ఆఫ్ థైరాయిడ్ ఉండాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో నార్మల్గా ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, TSH అరౌండ్ 4 ఈజ్ ఆల్సో నార్మల్. అదే ఒక పేషెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం TSH అనేది 2.5 కంటే తక్కువ మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తే మంచి ఓవ్యులేషన్ జరగడానికి, మనం ఇచ్చే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా బెటర్గా వర్కౌట్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ TSH లెవెల్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది 2.5 కంటే తక్కువ ఉండాలి. ఈ TSH తక్కువ ఉండడం అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది నార్మల్స్ తక్కువగా ఉంటుంది అనమాట. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఎప్పుడైతే బాగా తక్కువగా ఉన్నాయో ఈ TSH లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రిలేషన్ TSH కి థైరాయిడ్ హార్మోన్స్ కి. సో బేసిక్ టెస్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మనం 2.5 దగ్గర మెయింటైన్ చేసుకోవాలి. సో ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి బేసిక్ టెస్ట్ లో థైరాయిడ్ అనేది ఉంటుంది. అది ఒకటి. రెండవది, ఒకసారి థైరాయిడ్ అబ్నార్మల్ గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, బాగా TSH లెవెల్ ఎక్కువగా ఉండి థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉన్నప్పుడు అది బేబీ యొక్క న్యూరలాజికల్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ థైరాయిడ్ అనేది కరెక్ట్ చేసుకుని మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళ న్యూరో ఎండోక్రైన్ డెవలప్మెంట్ అనేది బేబీది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ బేబీకి ఫస్ట్ 3 months లో బేబీకి ఇన్హెరెంట్ గా థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉండదు కాబట్టి బేబీ అనేది మదర్ థైరాయిడ్ హార్మోన్ మీద డిపెండ్ అవుతుంది. సో అండ్ మదర్ కి కూడా ఒకవేళ ఆల్రెడీ థైరాయిడ్ ఇష్యూ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్ అనేది పెరుగుతుంది ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. సో అందుకని బేసిక్గా థైరాయిడ్ని మానిటర్ చేసుకుంటూ, మెడికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ, ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే మదర్కి బేబీకి సేఫ్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. అది హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో కూడా థైరాయిడ్ హార్మోన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది కూడా ఓవ్యులేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ఫర్టిలైజేషన్ ఎఫెక్ట్ చేస్తుంది, ఇంప్లాంటేషన్ ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ అబార్షన్స్ కూడా కాజ్ చేస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉన్న కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని కూడా నార్మలైజ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. సో అవి యూజ్ చేసుకుని హార్మోన్ని నార్మల్ స్టేట్లో పెట్టుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే దే షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటి అంటే, ఈ థైరాయిడ్ హార్మోన్ ఇబ్బందులతో పాటు థైరాయిడ్ ఆటో యాంటీబాడీస్, అంటే థైరాయిడ్ని డిస్ట్రక్ట్ చేసే ఆటో యాంటీబాడీస్కి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ ఆటో యాంటీబాడీస్ వల్ల రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్, అంటే అస్తమాటు అబార్షన్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మనం నోటీస్ చేసి దాన్ని ట్రీట్ చేసి ముందుకెళ్తే అన్ఈవెంట్ఫుల్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అనేది మనం ఎన్ష్యూర్ చేయొచ్చు పేషెంట్కి. థ్యాంక్ యూ.